అందరికీ నమస్కారం. ప్రాచీన గ్రంథాలలోంచి మనం ఈరోజుకీ నేర్చుకోగల పాఠాలను విశ్లేషించే ఈ కథనానికి స్వాగతం. ఇప్పుడు మనం చూడబోతున్నది ఒక ప్రాచీన గ్రంథంలోని ఒక చిన్న భాగం. పైకి చూడ్డానికి ఇది మామూలుగానే అనిపించొచ్చు, కాని దీని లోపల నాయకత్వం, వ్యూహం, మనిషి మనస్తత్వం, వీటికి సంబంధించిన చాలా లోతైన, ఎప్పటికీ నిల్చిపోయే నిజాలు దాగున్నాయి. మరి పదండి, వాటన్నిటినీ ఇప్పుడు కలిసి బయటకు తీద్దాం. ఈ శ్లోకాన్ని ఒకసారి చూద్దాం. అపర్యాప్తం తదస్మాకం బలం భీష్మాభిరక్షితం పర్యాప్తం త్వితమేతేషాం బలం భీమాభిరక్షితం. ఇది ఎప్పటి మాటలంటే మహాభారత యుద్ధం మొదలవడానికి ఠీక్ ముందు కౌరవ సైన్యానికి అధిపతి అయిన దుర్యోధనుడు అన్న మాటలివి. ఒక పెద్ద యుద్ధం ముందు నిలబడి ఒక నాయకుడు తన సైన్యం బలాన్ని ఎలా చూస్తున్నాడో గమనించండి. సరే, మరి ముందుగా ఈ మాటలకి పైకి కనిపించే అర్థమేంటో చూద్దాం. అంటే కాగితం మీద బలాబలాలు ఎలా ఉన్నాయో, ఒక లీడర్ ఎంత కాన్ఫిడెంట్గా తన అంచనాన్ని చెబుతున్నాడో పరిశీలిద్దాం. ఇక్కడ చాలా ఆసక్తికరమైన విషయం ఏంటంటే, దుర్యోధనుడు తన సైన్యాన్ని వర్ణించడానికి అపర్యాప్తం అనే పదాన్ని వాడాడు. దాని అర్థమేంటంటే, తన సైన్యం బలం అన్లిమిటెడ్, దానికి అంతులేదు, దాన్ని ఎవరూ కొలవలేరు అని గట్టిగా ప్రకటిస్తున్నాడన్మాట. సరిగ్గా దీనికి ఆపోజిట్గా తన శత్రువులైన పాండవుల సైన్యాన్ని వర్ణించడానికి పర్యాప్తం అనే పదాన్ని వాడాడు. అంటే వాళ్ల బలం లిమిటెడ్, దాన్ని లెక్కపెట్టొచ్చు, ఈజీగా ఓడించొచ్చు అని చెప్పకనే చెప్తున్నాడు. చూశారా, ఈ స్లైడ్లో ఆ తేడా మనకు ఎంత క్లియర్గా కనిపిస్తుందో. తన సైన్యాన్నేమో భీష్ముడు రక్షిస్తున్నాడని, అందుకే అది అపరిమితమని, పాండవుల సైన్యాన్నేమో భీముడు రక్షిస్తున్నాడని, అందుకే అది పరిమితమని అంటున్నాడు. వింటుంటే తనకి గెలుపు మీద ఎంత నమ్మకముందో అనిపిస్తుంది కదా. సో ఫస్ట్ ఇంప్రెషన్లో చూస్తే ఇది సింపుల్గా నా సైన్యం గొప్పది, వాళ్లది తక్కువ, గెలుపు నాదే అని చాలా కాన్ఫిడెంట్గా చెప్తున్నట్టుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్టుంది. ఓకే, ఇద్దరు సేనాధిపతులను పోలుస్తున్నాడు అనుకుందాం. కాని పాండవ సైన్యానికి నాయకుడు ధృష్టద్యుమ్నుడు కదా. మరి అతని వదిలేసి స్పెసిఫిక్గా భీముడి పేరెందుకు తీశాడు? ఈ ఒక్క చిన్న డీటెయిలే మొత్తం విశ్లేషణను మార్చేస్తుంది. అసలు కథంది ఇక్కడే ఉంది. ఇప్పుడు మనం పైపైన చూడ్డం ఆపేసి కాస్త లోపలికి వెళ్దాం. అదే చెప్పని భయం. ఒకే ఒక్క పేరు ఒక నాయకుడి మనసులో నిజంగా ఏముందో, ఎలా బయటపెడుతుందో చూద్దాం. అతని మాటల వెనుక ఉన్న ఆ రహస్యమేంటి? ఈ శ్లోకం మీదున్న వ్యాఖ్యానాన్ని చూస్తే మనకొక పెద్ద సైకలాజికల్ కాంట్రడిక్షన్ కనిపిస్తుంది. వ్యాఖ్యానమేం చెప్తోందంటే, దుర్యోధనుడి మాటలు నిజాయితీగా లేవు, అతను లోపల లోపల భీముడికి భయపడుతున్నాడు. ఎందుకంటే వాళ్ల గతం అలాంటిది, ఆ పాత అనుభవాలే ఈ భయానికి కారణం. ఇంకో మాటలో చెప్పాలంటే, ఈ స్టేట్మెంట్ ఇతరుల కోసం కాదు, తనలో ధైర్యాన్ని నింపుకోవడానికి తనే చేసుకుంటున్న ఒక ప్రయత్నం. దానికి కారణం కూడా వ్యాఖ్యానం చాలా స్పష్టంగా చెప్తోంది. మూలగ్రంథం ప్రకారం ఒకవేళ తనకు మరణం సంభవిస్తే అది కేవలం భీముడి చేతిలోనే జరుగుతుందని దుర్యోధనుడికి బాగా తెలుసు. చూశారా, గడిచిన చేదు అనుభవాలు, భవిష్యత్తు గురించిన భయం, ఇవన్నీ అతన్ని ఎప్పుడూ వెంటాడుతూనే ఉన్నాయన్మాట. అంటే విషయమేంటంటే, అతను భీముడి మీద ఫోకస్ పెట్టడం ఏదో స్ట్రాటజీ కాదు, అది కేవలం అతని మనసులో ఉన్న భయం, అతని ఆందోళన, అంతకు మించి ఇంకేమీ కాదు. సో దీన్ని మనం ఏమనొచ్చంటే, ఒక మాటల యుద్ధమని చెప్పచ్చు. ఎవరితోనో కాదు, ఒక నాయకుడు తనతో తాను చేసుకునే యుద్ధం. పైకి కనిపించే ధైర్యానికి, లోపల దాగి ఉన్న భయానికి మధ్య జరిగే అంతర్గత పోరాటమిది. అసలు దుర్యోధనుడు ఏం చేస్తున్నాడంటే, తన భయాన్ని జయించడానికి, తనని తాను ఒప్పించుకోవడానికి ఒక సైకలాజికల్ ప్రాసెస్ ఫాలో అవుతున్నాడు. చూడండి, స్టెప్ 1 నా సైన్యాన్ని ఎవరూ ఓడించలేరు అని గట్టిగా చెప్పడం. స్టెప్ 2 శత్రువుల బలం చాలా తక్కువ అని తేల్చేయడం. ఇక స్టెప్ 3 ఇదే అన్నిటికన్నా ముఖ్యం, తను ఎవరికైతే ఎక్కువగా భయపడుతున్నాడో ఆ భీముడి బలం పరిమితం అని స్పెసిఫిక్గా చెప్పడం. ఫైనల్గా స్టెప్ 4 ఈ మాటలన్నిటి ద్వారా గెలుపు నాదే అని తనని తాను నమ్మించుకోవడం. ఈ ఒక్క చిన్న శ్లోకం మనకి జీవితానికి సరిపడ కొన్ని పాఠాలు నేర్పుతుంది. మొదటిది, ఒక్కోసారి బయటి కనిపించే ఓవర్ కాన్ఫిడెన్స్ లోపలున్న భయానికి, ఆందోళనకి ఒక ముసుగు కావచ్చు. రెండోది, ఒక లీడర్ దేనిమీద ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాడో గమనిస్తే వాళ్ళ అతిపెద్ద భయమేంటో తెలిసిపోతుంది. ఇక అన్నిటికంటే ముఖ్యమైంది, ఏ నాయకుడైనా సరే
ప్రపంచాన్ని నడిపించే ముందు మొదట ఒప్పించాల్సింది, నమ్మించాల్సింది తనను తానే. ఈ విశ్లేషణ మొత్తం తర్వాత మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. ఏ పోరాటంలోనైనా సరే మన దగ్గర నిజంగా ఉన్న బలం ముఖ్యమా, లేక మనకి అంత బలం ఉందని మనం బలంగా నమ్మడం ముఖ్యమా? దీని గురించి ఆలోచించండి. మరో విశ్లేషణలో కలుద్దాం.